కొత్తగా రామ మందిరం కట్టారు కదా, రైట్ మొన్న. కట్టారు. అక్కడ వాళ్ళు ఒక ఐ మీన్ మిర్రర్ టెక్నాలజీని మిర్రర్ టెక్నాలజీ. ఉపయోగించి మొహం తగలయ్య ఏది పడితే దాన్ని టెక్నాలజీ వీళ్ళకి తెలివి తక్కువ దద్దమ్మలకండి వర్డ్స్ని వాడుకోవడం ఇస్తే మన జగ్గి వాసుదేవ్ వాడినట్టు ప్రతిదాన్ని డైమెన్షన్ అంటాం. అడ్డమైన వాగుడు వాడటం బాగా ఎక్కువైపోయిందండి. మిర్రర్ టెక్నాలజీ ఏది పడితే అది టెక్నాలజీ. ఆ లెక్కన స్పూన్తో తినడం టెక్నాలజీ, కింద వెనక కడుక్కోవడం కూడా టెక్నాలజీ, ఎడ చేత్తో కడుక్కోవడం, నీళ్ళతో పోసుకుని కడుక్కోవడం కూడా టెక్నాలజీ. మొహం తగలయ్య సన్లైట్ దేవుడి మీద దేవుడి మీద పడేటట్టు. మన శ్రీశైలంలో భ్రమరాంబ దేవస్థానంలో మీకు సంవత్సరంలో ఒకసారి సన్లైట్ అమ్మవారి పాదాల దగ్గర నుంచి తల దాకా ఇట్లా ఇట్లా లేస్తుంది. మేము స్వయంగా చూసాం. ఆ రోజు మేము అక్కడే ఉండే అదృష్టం దక్కింది మాకు. And this is one other spot where I was very, very angry with Vamsi Core Party. Number one, total fraudulent statement అండి. ఓకే, రామరామ మల్లికార్జున శ్రీశైలం ఆలయంలో ఇలాంటిది ఒకటి జరుగుతున్నట్టు కానీ ఒక్కటంటే ఒక రిపోర్ట్ కూడా లేదు. ఎంటైర్ ఇంటర్నెట్ ఓపెన్గా పచ్చి అబద్ధం వాగాడండి. రామరామ పాయింట్ ఏంటంటే ఇలాంటి డివైసెస్ అంటే ఈ ఏరియా నుంచి ఒక పర్టికులర్ హోల్ పెడితే ఈ హోల్లో సూర్యరశ్మి పడటం, అలాగా ఒక విగ్రహం పైదాకి వెళ్ళటం అనేది వేరే ఆలయాలలో ఉంది కానీ నాట్ ఇన్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైలం ఆలయం. అది పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కనిపెట్టలేదు చూసారా వంశీ. I'm very irritated with that. Okay, and I'll say to his face if he ever comes or if I ever had to talk to him. ఇది అన్ఎక్సెప్టబుల్ అండి. ఇదేంటి ఇంటెలెక్చువల్ తెలుగు కమ్యూనిటీని తయారు చేస్తానని చెప్పి ఇలాంటి బ్రేజన్ పచ్చి అబద్ధం. సరే అప్పుడు లైవ్లో మాట్లాడేది బాగానే ఉంది, తర్వాత కట్ చేయాలి కదా. నా డౌట్ ఏంటంటే ఇంతకంటే ఎక్కువ బేవకూఫ్ వాగుంటాడు అంకుల్ వంశీ. కొంత ఏవో రీసెర్చ్ చేసుకుని కట్ చేసి ఉంటాడు నా డౌట్. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఎంటైర్ 1.5, it could be around 2 hours. కొన్ని బేవకూఫ్ వాగుంటే అరే ఇవన్నీ పెడితే మనం ఎదవనుకుంటారు అని చెప్పి కట్ చేసి ఉంటాడు. He should have done a little more homework. Vamsi, if you're hearing this, I'm telling to you, you should have done a little more homework. పోస్ట్ ప్రొడక్షన్కి నీకు ఒక టీం ఉంది కదా, అరే కొంచెం అన్న దాన్ని రీసెర్చ్ చేయండి బాబు, ఎదవలైపోతుంది అందరి ముందు అన్న సంగతి నువ్వు చెప్పకపోవడం, దిస్ ఇస్ యువర్ ఫాల్ట్. టోటల్ ఫ్రాడ్లెంట్ స్టేట్మెంట్ అండి. ఎంత కాన్ఫిడెంట్గా బొంకుతున్నాడు చూసారా, అసలు కాన్ఫిడెన్స్ చూసారా, ఆ బొంకుడు కాన్ఫిడెన్స్ చూసారా మళ్ళీ అండి. మన శ్రీశైలంలో భ్రమరాంబ దేవస్థానంలో మీకు సంవత్సరంలో ఒకసారి మనిషి అన్నాక కొంచెం సిగ్గు లజ్జ అనేది ఉండాలండి. ఓకే, సంవత్సరంలో ఒకే ఒక రోజు లైట్ పడి మిగతా సంవత్సరాల్లో పడకుండా ఉంటుందా? ఏం వాగుతున్నాడండి. కనీసం ఆ యాంగిల్లోనూ ఈ యాంగిల్లోనూ లైట్ పడుతుంది కదా. Why did you not question this, Vamsi and the fans of Vamsi? Why did you not question this? అంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నారు కదా, బేవకూఫ్ వాగుడు వాగనిస్తూ ఉంటే అదే చెప్పాను కదా, వినడానికి విల్లింగ్ ఉంటే ఇంత అప్పుడు చెప్పాడంట అర్జునుడికి భగవద్గీతలో, అలాగే చెప్తున్నాడు, ఇలాగే వింటున్నాడు ఈయన. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ కదండి. ఇది ద వన్ హూ క్లెయిమ్స్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ తెలుగు ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ. ఏదో రోడ్ సైడ్ బేవకూఫ్ అయితే అసలు పట్టించుకున్న లలిత్ గారు కానీ లేకపోతే ఈ భరతవర్ష బేవకూఫ్ కానీ వీళ్ళు పట్టించుకోరండి అసలు. బికాస్ వాళ్ళ పని అది. ఇది ఎదవలను చేయడం, జనాలు ఎదవలను చేయడం, హేట్రెడ్ పెంచడం, వాళ్ళని హేట్ చేయాలి, వీళ్ళని హేట్ చేయాలి, మన దగ్గర మనం విక్టిమైజ్ చేసుకోవడం, హిందువులు అన్యాయం అయిపోతున్నారని బోడీ ఎదవ నాటకాడటం, డబ్బులు అడుకోవడం, బెచ్చం ఆడుకోవడం. బికాస్ ఇట్స్ దేర్ జాబ్, ఐ డోంట్ కేర్ వాట్ దే డు. ఓకే, పీపుల్ హూ క్లెయిమ్ దట్ ఇంటెలెక్చువల్ తెలుగు కమ్యూనిటీని తయారు చేస్తాను, తెలివైన వాళ్ళని తయారు చేస్తాను, యూ హ్యావ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి. సూర్య దేవాలయం, ఇది అరసవిల్లి సూర్య దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి సూర్యుడి పాదాల మీద సూర్యకిరణాలు పడతాయి. నువ్వు ఎక్కడికో పోతున్నావు, కొత్తగా రామ మందిరం కట్టారు కదా, అక్కడే ఉంది. అనదర్ ఫ్రాడ్ అండి. అదే ఇందాక చెప్పాను కదా, ఒకే ఒక రోజు పడుతుంది, మిగతా ఏ రోజు పడుతుంది, టోటల్ ఫ్రాడ్యులెంట్ స్టేట్మెంట్ అండి. నిన్నటికి ఈ రోజుకి మేబీ చిన్న యాంగిల్ డిఫరెన్స్ అయినా సరే ఒక గ్రూప్ ఆఫ్ డేస్ పడతాయి అంటే ఒక పద్ధతి. ఓకే, లాంగ్ సింగిల్ గొట్టం లాగా ఉందనుకోండి, ఒక 1 or 2 days దాని లైట్ పెనిట్రేట్ చేస్తాయి. మేబీ ఒక ఈ ఎనలైమస్ షేప్లో కనుక ఎర్త్ మూవ్ అవుతూ ఉండగా ఇంకొన్ని రోజులకి కనపడకుండా పోయిందంటే ఇట్స్ అండర్స్టూడ్. ఓకే, బట్ ఒక్కరోజు మాత్రం వస్తుంది, టోటల్ ఫ్రాడ్ అండి. దీస్ థింగ్స్ ఆర్ బేసిక్స్. నెక్స్ట్ ఇంకొక మన ఛాయ సోమేశ్వరాలయం గురించి చెప్తారు చూడండి. ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ దగ్గర. ఛాయా సోమేశ్వరాలయం గురించి విన్నా? అది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఒక నీడ దేవాలయంలో పడుద్ది, ఒకే చోట యాంగిల్ మారకుండా. దాని కనుక ఖచ్చితమైన సైన్స్ ఉంది, కానీ ఆనాడు ఆ సైన్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసి. ఓకే, నా గూస్ బంప్స్ వచ్చేసాయి మీకు. ఓకే, ఫస్ట్ థింగ్, ఛాయ సోమేశ్వరాలయం ఇస్ నాట్ మిస్టరీ ఎనీమోర్ అండి. అది ఆల్మోస్ట్ 20 years 2002లోనో 2008లోనో అనుకుంటా ఒక ఫిజిక్స్ లెక్చరర్ వెళ్ళి చాలా సింపుల్గా తేల్చేసాడండి. సి దిస్ ఇస్ వెరీ బేసిక్. వంశీ గారు మీకు ఎలా చెప్పాలి కదా, దీస్ థింగ్స్ ఆర్ ప్రెటీ బేసిక్. నాకు 10 minutes దొరికిందండి ఆన్సర్. 10 minutes దొరికింది. 10 minutes కూడా చాలా ఎక్కువ నేను చెప్పాలంటే. అన్ని ద అమౌంట్ ఆఫ్ వర్క్ అర్థమైన పనులు చేసుకుంటూ దెన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ 10 minutes నాకు ఆన్సర్ దొరికింది. అండ్ యూ కుడ్ నాట్ డూ ఇట్. అది ఎంత సింపుల్ అంటే, ఇది ఎంత తెలివి తక్కువ అంటే ఆఖరికి మన నండూరు శ్రీనివాస్ కూడా దీని మీద ఒక షార్ చేశారండి. ఇట్స్ దాని ఏమంటారు, ఇది ఒక మిస్టరీ కాదు, ఇట్ ఇస్ అ క్లెవర్ అరేంజ్మెంట్. మిస్టరీ అన్నట్టు ఎందుకు చూపిస్తే నాకు అర్థం కాదు. ఓకే, ఇట్స్ అ క్లెవర్ అరేంజ్మెంట్. ఆ క్లెవర్ అరేంజ్మెంట్ ని ఈ చిత్రంలో శివలింగానికి వెనకాల ఒక స్తంభం లాంటి నీడ పడుతుంది. దాదాపు 1000 సంవత్సరాలుగా నీడ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏమీ లేదు. అందరూ అదేదో మహిమ అనుకుని చాలా అద్భుతపడేవారు. నల్గొండకి దగ్గరలో పానుగల్లో అనే ప్రదేశంలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయంలో 1000 సంవత్సరాల పాటు మిస్టరీగా మిగిలిపోయిన దీన్ని శేషగాని మనోహర్ గౌడ అనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఆయన క్రాక్ చేశారు. ఆయన థర్మాకోల్తో క్యాండిల్స్ తో అక్షం ఆలయం ఈ స్తంభాలు ఎలా ఉన్నాయో అవే డైమెన్షన్స్ తో మినియేచర్ ని తయారు చేసి అందులో టార్చ్ లైట్లు అన్ని పెట్టి చివరికి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని ఫిజిక్స్ లో మనం ప్రిన్సిపల్ చదువుకుంటాం. సో ఇట్స్ అ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. ఓకే, నౌ యూ హ్యావ్ టు బి ప్రౌడ్ దట్ ఓకే అప్పట్లో ఇలాంటి అబ్జర్వేషన్స్ చేశారు అని.
ఓకే, దాన్ని పట్టుకుని అది ఒక మహిమ అని చెప్పి చాలా మంది చాలా సంవత్సరాల పాటు యదవలు చేశారు. ఇప్పుడు ఇలాంటి మన అంకుళ్ళు, మదన్ గుప్తా లాంటి అంకుళ్ళు వచ్చేసి ఇది కాదు మా దగ్గర సైన్స్ ఉంది అని. ఓకే, సైన్స్ సైన్స్ అనడానికి ఐ డోంట్, ఇట్స్ అన్ అబ్జర్వేషన్. ఓకే, ఇలా చేస్తే ఇలా వచ్చింది అని. ఇంకోటి కూడా యూ హ్యావ్ టు ఇన్ఫర్, ప్రతి ఒక్క గుడికి ఒక మినియేచర్ ఉండేది, ఎవ్రీథింగ్ దే వుడ్ హావ్ ప్లాన్డ్ ఫస్ట్. మీరు దానికి మెచ్చుకోవాలి. ఇది ప్లస్ న్యాచురల్ లైట్కి మాత్రమే జరుగుతుంది. ఇఫ్ యూ టేక్ ఎ టార్చ్ లైట్ ఆర్ దాని అంటే మన రింగ్ లైట్స్ కానీ ఏదైనా లైట్ కానీ లోపల తీసుకెళ్తే ఆ షాడో అనేది కనిపిస్తుంది. ఇట్స్ ఓన్లీ అబౌట్ న్యాచురల్ లైట్ దట్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఓకే, అంతే. ఇట్స్ నో లాంగర్ మిస్టరీ. దీన్ని అబ్బో అని మెచ్చేసుకోవాల్సింది. అప్పటి కాలానికి మెచ్చుకున్నారు, బాగానే ఉంది. వాట్ హ్యావ్ యూ లర్న్డ్? దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. అప్పట్లో చేశారు కదా, అదే టెక్నాలజీని వాడి రామాలయంలో ఎందుకు చేయించలేకపోయారండి? ఫిజిక్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్, ల్యాబ్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్లు తీసుకొచ్చేసి పెరిస్కోపులను తీసుకొచ్చి లైట్ని రాముడి తిలకం దిద్దేలా చేశారు. అంత టెక్నాలజీ ఉందన్నారు కదా, వై కాంట్ యూ మేక్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్? ఎక్కడ పోయింది అదంతా? ఇప్పుడు ఉన్న టెక్నాలజీలు లేకపోతే ఉన్న గుళ్ళని అన్నిటిని చూసుకుని, ఒరే ఇంత అద్భుతంగా వీళ్ళు కట్టారు కదా, మన తాతలను మించిన మనవాళ్ళని అవుతాం మనం, వాళ్ళకంటే గొప్పగా మనం కట్టాలి కదా అని ఏదైనా థింకింగ్ ఏదండి? ఎక్కడ తిరుపతికి ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని తీసిపోయి అయోధ్యలో కట్టి తెచ్చారు. నెత్తి మీద లైట్ పడడానికి మళ్ళీ సైన్స్ ఇన్స్ట్రుమెంట్లే కావాల్సి వచ్చినాయి. ఇది వీళ్ళ బతుకు. మురిసిపోవటం, చప్పట్లు కొట్టుకోవటం, ఆహా మా ఊళ్ళది మా ఊళ్ళది అని. ఏదండి అప్లికేషన్? ఏదండి అప్లికేషన్? ఏది? ఛాయ సోమేశ్వరాలయం బ్రేక్ చేసి దాన్ని ఫస్ట్ 1000 ఏళ్ల పాటు మహిమ మహిమ అని చెప్పి యదవలే చేశారు, ఎవరిని స్టడీ చేయకుండా. ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చి సింపుల్గా బ్రేక్ చేసి పడేశారు. బాబు ఇది సింపుల్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. తెలిసింది కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత కట్టిన గుడే కదా ఇది. వై ఆర్ నాట్ యూజింగ్ ఆల్ దోస్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి? ఇంకోటి ఒక కథలు చెప్తారు కదా, గుజరాత్లో మన దగ్గర కొన్ని అద్భుతమైన గుళ్ళు ఉండేవి, విగ్రహాలు గాలిలో తేలియాడుతుండేవి. ఎందుకు తేలియాడుతుండేవి అంటే కింద ఒక పైన సీలింగ్ మీద ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉండేది. ఆ మ్యాగ్నెట్కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఒక 0 పాయింట్ ఉంటుంది. ఆ 0 పాయింట్లో బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అంత తెలివితేటలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? వై ఆర్ వి నాట్ డూయింగ్ దిస్? సో ఇది ఓన్లీ ముచ్చటపడి చప్పట్లు కొట్టుకుని ఆహా ఊహం చెప్పుకోవడమే తప్ప దిస్ ఇస్ నాట్ అబౌట్ మేకింగ్ యూస్ ఫర్ ఎనీబడి. ఎవరికి ఉపయోగపడే విషయం కానీ కాదు. అప్లికేషన్ తీసుకురంటారు ఎదవల్లారా అంటే, గుడి కట్టి దాని మీద మళ్ళీ పెరిస్కోపులు తీసుకొచ్చి లైట్లని ఫోకస్ చేసి రాముడికి తిలకం దిద్దామని సంబరపడుతున్నారు. కట్టచ్చు కదా, డైరెక్ట్గా అలాగే కట్టచ్చు కదా, సూర్య తిలకం డైరెక్ట్గా పడేటట్టే కట్టచ్చు కదా, ప్రతిరోజు పడచ్చు కదా గుడిలోకి. మిర్రర్స్ వాడేసేసి అదే పెరిస్కోప్ వాడేసేసి. దాని ప్రకారం ఎనీవే నెక్స్ట్